హాయ్ నా ఇంట్రా దోస్తులారా, ఈరోజు మీకు ఒక విషయం తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఇప్పుడు ఎల్సీవీ సెగ్మెంట్లో మనం చాలా వరకు డ్రైవర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి, ముఖ్యంగా ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు విషయం వచ్చి టైర్స్ మీద మాట్లాడుకుంటే టాటా ఏస్ కానీ, మహీంద్రా సుప్రో కానీ, టాటా ఇంట్రా కానీ, అశోక్ లేలాండ్ దోస్త్ కానీ, ఈ బండ్లు వాడే డ్రైవర్స్ అంటే పాత వాళ్ళకైతే మినిమం దాని మీద అవగాహన కొంత ఉండవచ్చు. కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఈ విషయం తెలుసుకుంటే వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అయితే కంపెనీ మ్యాక్సిమం ఏ వెహికల్కి ఇచ్చినా ఇప్పుడు రేడియల్ టైర్లే ఇస్తున్నాయి. అయితే ఇప్పుడు టాటా ఏస్ అయితే కంపెనీ పాసింగ్ని బట్టి ఒక 5 క్వింటాలు అటు ఇటు వేసుకున్న రేడియల్ టైర్స్ మీద నడవచ్చు. రేడియల్ టైర్ల వల్ల ఉపయోగం ఏంటంటే అవి తొందరగా హీట్ ఎక్కవు, గోతుల్లో కొద్దిగా స్మూత్ రైడ్ ఉంటుంది, డ్రైవింగ్ కంఫర్ట్ ఉంటుంది, స్టీరింగ్ కూడా ఈజీగా తిరుగుతుంది, ఫ్రీగా తిరుగుతుంది అన్నమాట. అయితే పాసింగ్ ఇచ్చిన దానికంటే కూడా మనం డబల్ వేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం నైలాన్ రబ్బర్ టైర్లు వేసుకోవటమే చాలా మంచి విషయం. ఎందుకంటే లోడ్ని అది క్యారీ చేయాలంటే ఖచ్చితంగా నైలాన్ టైర్ అయితేనే క్యారీ చేయగలదు. టైరు వంగటం, టైర్ పేలిపోవటం అలాంటివి చాలా వరకు జరగవు. నైలాన్ టైర్ వేసుకోవటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. టాటా ఏసీ కానీ, మహీంద్రా సుప్రో కానీ, ఇంట్రా కానీ, దోస్త్ బండి ఈ ఎల్సీవీ సెగ్మెంట్ వరకు ఓవర్లోడ్ ఇచ్చే ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం రేర్ టైర్స్లో నైలాన్ టైర్ వాడితేనే చాలా ఉపయోగం ఉంటుంది. రేడియల్ టైర్ ఎవరు వాడతారంటే తక్కువ లోడు, పాసింగ్ లోడ్కి దగ్గరగా కొద్దిగా ఒక 5 క్వింటాల లోపు లేకపోతే 5 క్వింటాల పైన వేసే వాళ్ళకి రేడియల్ టైర్ చక్కగా ఉపయోగపడుతుంది. మంచి మైలేజ్ కూడా ఇస్తుంది, స్మూత్ రైడ్ ఉంటుంది. కాబట్టి ఈ విషయం గ్రహించగలరని మీకు నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.